ఇక్కడ దెయ్యం ప్రత్యక్షం అయితే అక్కడ ముని అదృశ్యం అయ్యాడు. ఇక లాభం లేదురా, మనకు నూకలు చెల్లినట్టే. రే, ముని దెయ్యాన్ని బంధించి మన ప్రాణాలు కాపాడుతాడు అనుకుంటే ఆ దెయ్యమే మునిని బంధించి ప్రాణాలు తీసిందేమోనని అనుమానంగా ఉందిరా. మహా తపస్వి అయినటువంటి మునిని కూడా దెయ్యాలు చంపుతాయా? రే, ముని అనవాళ్ళరా, వాటికి రక్తం కూడా అంటింది. అంటే ఆ మునిని దయ్యం చంపేసిందనమాట. రండ్రా రండ్రా. వస్తారా వస్తారా. స్వామి మీరా? ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది, మీరే మమ్మల్ని కాపాడారు స్వామి. దెయ్యమా? అవును స్వామి, ఇందాక మమ్మల్ని చంపడానికి మా వెంట పడింది. ఏ సంభవే! ఈ దయ్యమే స్వామి. తను దెయ్యం కాదు. తను దయ్యం కాదా? తను ఒక పిచ్చిది. ఇందాక మమ్మల్ని వెంబడించింది ఈ పిచ్చిదా? అవును, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు. ఈ చుట్టుపక్కలే సంచరిస్తుంటుంది. ఈ సముద్ర తీరానికి వచ్చే చాలా మంది ఈ పిచ్చిదాన్ని చూసి దెయ్యమని భయపడుతూ ఉంటారు. బహుశా మీరు కూడా తనను చూసి దెయ్యమని భ్రమపడి ఉంటారు. స్వామి, మరి మీరిచ్చిన అంతరం కదిలింది కదా? ఆ అంతరాన్ని మీరు కిటికీకి దగ్గరలో ఎక్కడో కట్టుంటారు. గాలికి అంతరం కదిలుండొచ్చు, కానీ మీరు అనుకున్నట్లు ఏ దయ్యమో భూతమో లేదు. మీరిక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, లేదంటే మీకే ప్రమాదం. అలాగే స్వామి, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాం. రేయ్, అందరూ లగేజీ సర్దుకోండిరా, మార్నింగ్ త్వరగా వెళ్దాం. లేదంటే ఇక్కడ ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. దెయ్యం లేదని తెలిపోయింది కదరా, ఇంకెందుకు భయపడతావు? ఒకసారి దెయ్యం ఉందని, ఒకసారి దెయ్యం లేదని గుట్టుకుమిట్టుకు బతకడం కట్టే దెయ్యం లేనప్పుడే ఇక్కడ నుండి చెక్కేయడం బెటర్. రేయ్, ఆ ముని దయ్యం లేదు పిచ్చిదని చెప్పా కూడా ఎందుకురా కంగారు? మీ భయంతో నన్ను కూడా భయపెట్టిస్తున్నారు. చూసారా, ఆ దెయ్యం మళ్ళీ మలుపు తిప్పింది. రేయ్, ప్రతిదానికి భయపడతావేంట్రా? మరి ఆ శబ్దం ఏంట్రా? ఆ శబ్దాలు గడు పని ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూద్దాం పదండి. అయ్యో,
పిచ్చిల్ బీచ్ లో ఉంది, ఇక్కడ గజ్జల సౌండ్ వినిపిస్తుంది. అంటే మనకి స్టార్ట్ అయినట్టేరా? అసలు గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుంది? ఆ మాంత్రికురాలు మమ్మల్ని చంపేస్తానని శపథం చేసింది. దాంతో ఆమె దయ్యమైందని అందరం భయపడ్డాం. కానీ ముని మాత్రం ఆ మాంత్రికురాలు అసలు దయ్యమే కాలేదంటున్నాడు. పిచ్చిదాన్ని చూసి దయ్యం అనుకున్నారని ముని అంటున్నాడు. ఆ పిచ్చిది ఈ బీచ్లోనే ఉండగా గెస్ట్ హౌస్లో ప్రత్యక్షమై మమ్మల్ని భయపెట్టిందెవరు? అంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందనమాట. ఇన్నాళ్లు మాకు రక్షణ కవచంలా ఉన్న ఆంజనేయుడి ఫోటోను కూడా బద్దలు కొట్టిందంటే ఇక మమ్మల్ని చంపడం ఖాయం. పైన బ్యాగ్లో ఉండొచ్చు. నేనమ్మా. అమ్మగారు, అది ఎందుకో భయపడుతున్నట్టున్నారు. ఏం లేదు, పైకెళ్ళాలి. నాతో పాటు వస్తావా? పదండమ్మా. ఏంటో శబ్దాలు? ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఏదేదో జరుగుతోంది. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ తెలియడం లేదు. శబ్దాలు, ఏం మాట్లాడవేంటి? శబ్దాలు, శబ్దాలు, శబ్దాలు. ఇతను కూడా నాలాగా భయపడి పారిపోయాడా? శ్వేత, శ్వేత, ఏమైంది శ్వేత? శ్వేత, ఏమైంది? బ్యాగ్లో దెయ్యం ఉంది. దయ్యమా? ఇందులో ఏం లేదు కదా శ్వేత? లేదానంద్, ఇందాక ఆ బ్యాగ్లో చూశాను. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తోడుగా శబ్దాలు కూడా వచ్చాడు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడు. నీ వెంట శబ్దాలు కూడా వచ్చాడా?
ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుండి మేమంతా దయ్యం గురించి భయపడుతుంటే ఒక్కరోజు కూడా శబ్దాలు దయ్యం గురించి అడగలేదు. అంటే శబ్దాలు 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 లేడయ్యా. శబ్దాలు లేడా? మరి నువ్వెవరు? శబ్దాలు 2 రోజుల నుంచి కనబడట్లేదంట. ఓనర్ గారు నన్ను వాచ్మెన్గా వెళ్ళమంటే వచ్చానయ్యా. ఏంటి శబ్దాలు 2 రోజుల నుంచి కనపడట్లేదా? అవునంటయ్యా. ఇందాకేమో శ్వేత శబ్దాలు నా వెంట వచ్చాడంది, వీళ్ళేమో 2 రోజుల నుంచి కనపడట్లేదు అంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు శబ్దాలు ఏమైనట్టు? మంత్రం